డైలీ వేసి పట్టుకో వేసి చేయబట్టు అదే అమ్మ ప్రసాదం వస్తుంటా కలుసుకుంటారు నాడే ఉంది నాకు చూడు ఒక్క నిమిషం అంకుల్ కొంచెం మీరు అటు వెనక్కి వెళ్ళిపోండి లాస్ట్ ఇప్పుడు ఓకే 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 అంకుల్ వెనక్కి వంటలు కాబట్టి మనం ఈరోజు మన సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో మన అర్చన భాస్కరన్ వల్ల సిస్టర్ జ్ఞాపకార్థం ఉషారాణి గారి జ్ఞాపకార్థం ఈరోజు వృద్ధులకు మంచి భోజన వసతి కల్పించడం జరుగుతుంది. ఇదే విధంగా మనం ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. దానిలోని భాగంగా ఈరోజు సాయంత్రం ఇది రెండో కార్యక్రమం. మన భోజన వసతి కల్పించడం చాలా ఆనందంగా ఉంది. భాస్కరన్ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ప్రగతి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఇక్కడ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు చాలా చక్కటి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అర్చన భాస్కర్ గారి సిస్టర్ అయినటువంటి ఉషారాణి గారి జ్ఞాపకార్థం కారణంగా మంచి భోజనాలు పెద్దవారికి చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉండే మేనేజ్మెంట్ చేసే మన మేడం కూడా చాలా చక్కగా చేస్తున్నారు, ఓపికగా చేస్తున్నారు. వీళ్ళు ఇంత ఓపిక చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఈ వసతి కల్పించినందుకు మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం మన ఓం సాయిరామ్ చారిటబుల్ వృద్ధాశ్రమం వికలాంగుల ఆశ్రమం నందు మంచి భోజనం మా బాబాయ్ అర్చన భాస్కర్ గారు వాళ్ళ సిస్టర్ చల్లా ఉషారాణి జ్ఞాపకార్థం ఈరోజు మంచి రుచికరమైన భోజనం వృద్ధులకి అందించడం జరుగుతుంది. దీనికి మన ప్రగతి సేవా సంస్థ తరఫున మన అధ్యక్షుడి గారి తరఫున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వారంలో సుమారుగా 5 రోజులు లేకుంటే వారం రోజులు కూడా ఒకటి ఉదయం సాయంకాలం చేసిన పరిస్థితులు ఈ వృద్ధాశ్రమం నందు పుట్టినరోజులు కావచ్చు, వాళ్ళ పెళ్లి రోజులు కావచ్చు, వాళ్ళ జ్ఞాపకార్థం కావచ్చు, రకరకాల కార్యక్రమాల్లో ఇటువంటి భోజన కార్యక్రమం కానీ ఇంకా మంచి కార్యక్రమం కానీ చేస్తున్న ఓపికగా చేస్తున్న మన చంద్రన్న గారికి మళ్ళీ ఒకసారి మేము అందరం ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అలాగే మా బాబాయ్ అర్చన భాస్కర్ గారు ఆయన ఎవరిని అంతేకాకుండా వాళ్ళ బావమర్ది శంకరయ్య కూడా చనిపోయినప్పటి నుంచి కూడా మర్చిపోకుండా ఈ ఇంకొక కార్యక్రమం కూడా పెట్టినందుకు ఆయనకు కూడా ఒకసారి మేము అందరం ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అలాగే వృద్ధుల్ని చూడడం అంటే పిల్లల కన్నా కూడా పిల్లలైనా దగ్గర తీసుకోవచ్చు, వృద్ధులను దగ్గర తీసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. ఇప్పుడే పరిస్థితుల్లో తల్లిదండ్రులను చూడడం వాళ్ళ బిడ్డలకు కూడా కొంచెం ఇబ్బందికర అయ్యే పరిస్థితులు ఉన్నారు. అటువంటిది ఇంతమంది వృద్ధుల్ని కావచ్చు, వికలాంగులు కావచ్చు చూస్తున్న మేడం గారికి కూడా మేము ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మంచాన పడిపోయి చాలా మంది ఉన్నారు. మంచాన వాళ్ళని చూడటం అనేది మనం పెద్దలను చూస్తుంటాం. అలాగే ఇప్పుడు వాళ్ళని కూడా మంచాలను కూడా శుభ్రంగా పెట్టినారు. ఇప్పుడు కూడా మేము చూస్తాము. చాలా నీట్గా చేస్తున్న మేడం గారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అంతేకాకుండా మా బాబాయ్ అర్చన భాస్కర్ గారి కుటుంబం అంతా కూడా దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు
సాయంకాలం మంచి చల్లగాలికి సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు మంచి రుచికరమైన భోజనాల్ని ఏర్పాటు చేస్తున్న మా అర్చన ఎంటర్ప్రైజెస్, మా అర్చన భాస్కర్ అన్న గారి సోదరి వాళ్ళ చెల్లి అకాల మరణం చెందారు. ఆమె చల్ల ఉషారాణి స్వర్గస్థులైనారు. ఆమె జ్ఞాపకార్థం వాళ్ళ అన్నగారు అటువంటి మన అర్చన భాస్కర్ గారు ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ 36 మందికి మంచి రుచికరమైన భోజనాల్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. భాస్కర్ అన్నకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే 10 మందికి భోజనాలు పెట్టాలన్న ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. అలాంటిది ఆయన ఈరోజు ఇక్కడ లేకపోయినా కూడా మా ప్రగతికి ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో భోజనాలు మంచి భోజనాలు పెట్టండి అని చెప్పడం జరిగింది. మా భాస్కర్ అన్న ఇంకా వ్యాపార రీత్యా మంచి స్థాయికి పోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఈ ఆశ్రమ విషయానికి వస్తే మనం అనేక పర్యాయాలు ఈ యొక్క కార్యక్రమాలు భోజనం వసతి అయితేమి, ఇక్కడ చాలా రూమ్స్ అయితేమి, ఇక్కడ వాళ్ళకి అనుకువైన ఏ అవసరం ఉన్నా కూడా ప్రగతి సేవా సంస్థ ముందు ఫస్ట్ వరుసలో ప్రగతి సేవా సంస్థ ఉంటుంది. దాని తర్వాతే ఇంకొక సంస్థ కూడా ఏదైనా కూడా ఇక్కడ ఉంటుందని ఒక గర్వంగా కూడా చెప్పుకుంటూ, ఎందుకంటే చంటి బిడ్డల్లాగా ఈ ఒక పెద్దవాళ్ళని, అంటే పెద్దవాళ్ళు ఎందుకంటే పెద్దవాళ్ళు చంటి బిడ్డలతో సమానం, వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్న మా కళ్యాణ్కి కూడా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ, ఎందుకంటే మనందరం కూడా మనకు పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఈక్వల్గా ఉంటారు. వాళ్ళని కానీ మనం ఇలాంటి స్థాయికి ఇలాంటి స్థితికి తీసుకురాకుండా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశం. ఒకవేళ టయాలు బాగలేక ఇలాంటి స్థితి వస్తే వాళ్ళని మనం ఆదుకునే ఒక బాధ్యత ప్రగతి సేవా సంస్థ నడుంబికిచ్చింది. దానికి మా ప్రగతి కుటుంబం అంతా కూడా ఏకమయ్యి మేమున్నామని చెప్పి ఏదో ఒక సందర్భాల్లో ఏదో ఒక విధంగా ఈ ఒక సాయిరామ్ చారిటీస్ని ఆదుకోవటం జరుగుతుంది. మాకు ఒక గొప్ప వరంలాగా పెద్దవాళ్ళని చూసుకునే అదృష్టాన్ని ప్రగతి సేవా సంస్థకి కలుగజేసిన మా కళ్యాణ్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఇంతటి చక్కటి భోజనాల్ని అందిస్తున్న మా భాస్కరునికి మరోమారి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం.